అమ్మాయి ఎప్పుడు పోయింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఇక్కడ హాస్టల్ నుంచే బయటకు వెళ్ళిందా? హాస్టల్ నుంచి వెళ్ళలే, మా ఇంటికి వచ్చింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది, శనివారం నాడు ఉన్నది, ఆదివారం 11 గంటలకు మేము బయటకు వెళ్ళాం. వేరే పని మీద మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం. 11:30కు బయటకు వెళ్ళింది. అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్కు. ఒక పిక్ ఉంటే చాలు, నువ్వు తొందరగా రా, మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది, తొందరగా రా అని మెసేజ్ ఉంది 11:18 మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలే, ఎటువైంది అని చూసేసరికి మెసేజ్ చూసరికి ఆ నెంబరు. మా వాళ్ళతోటి మా భార్యతోటి 18 సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాళ్ళ నెంబర్కి. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది, మా ఇంట్లోనే పెట్టిపోయింది. మా వాళ్ళ నెంబర్ తోటి 18 సార్లు నెంబర్ కొట్టిస్తూనే ఉన్నా. మరి వాడు లేవట్టడా? మరి తల్లిదండ్రులు ఆవేదన చూసుకోవా? ఇదేనా సమాజంలో నువ్వు చేసే పని? దండలు వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయింది, అలాగమైందా? మరి మేము ఫోన్ చేసినాం కదా, మేము వాడికే చేసినాం కదా, మరి మేము ఇట్లా లగేజ్ చేసుకుంటాం. నాతో ఎందుకన్నా నువ్వు ఇట్లా దొంగలు ఊరి మీద సమాజంలో ఊర కుక్కలాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా? నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు, పెళ్లిళ్ళకి ఇట్లా ప్రేమ పెళ్లిళ్ళకి వ్యతిరేకం కాదు, ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నా. నేను ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడైనా తెలుసుకోండి. మీరు ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మీరు పోయి తెలుసుకోండి. వాళ్ళ అబ్బాయి ఎటువంటి వాడు, వాని స్థితిగతులు ఏంటి, మన ఆస్తిపాస్తులు ఏంటి, వాని గుణగణాలు ఏంటి, మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి. నా ఆవేదన గది. సో పెళ్ళైందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను చెప్తున్నా కదా, 11-20 మేము ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చినాక నేనేం చేయాలి? నా గుండెలో చనిపోయినాక అమ్మాయిని నా అమ్మాయి కాదు, నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి, అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది. నువ్వు తాళి కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది? ఇప్పుడు మీరు అననే బట్టి ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నది అబ్బాయితోటి అన్నాక నా అమ్మాయి అవుతుంది. ఇప్పుడు నా అమ్మాయి కాదు, ఇక నా అమ్మాయి చనిపోయింది, నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది. నా ఆవేదన గది. నువ్వు రా, నువ్వు ఎట్లా బయటకు పోయినావో నువ్వు అట్లా రా, నేను చదివించుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీకు నచ్చినోనే ఏమన్నా చేస్తా. నేను నీకు ఉద్యోగం సంపాదించుకో, నీ టాలెంట్ చూపెట్టు, వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉండేటోటి చూపెట్టు, నేను చేస్తా. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసిరా మళ్ళీ మీకు వాళ్ళు? కలవలే వాళ్ళు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ డే నాడు మేము పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము పోయినాం. పోతే నేను కాళ్ళు మొక్కిన మా పాపకు, అమ్మ అద్దు నాన్న, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు, నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా. నేను నా నేను ఒక సేటు దగ్గర ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది చేస్తే మీకు నష్టం. తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో, నేను తన అబ్బాయి చేసుకుంటా అంటున్నాగా, నాకు ఆ అబ్బాయి నెయ్యి అన్నాను. మా సేటు నాకు చెప్తే నేను పెళ్లి చేస్తా. నేను ఆ రకం కూడా చెప్పి నేను కాళ్ళు మొక్కిన, కనికరం లేదు. వాడు మాయ చేసిండు. వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట, వానికి 3 అక్కయ్యలాట. ఇదే లవ్ ట్రాప్లు, వాళ్ళు అట్లే చేసుకున్నారు, లవ్ ట్రాప్లు. వాని అయ్యే ఏం పని చేస్తాడో తెలియదు, వీడు అవారా ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాయి పని. ఇట్లాంటి 4-5 ఇట్లా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా చెప్తా అంటారు, భయపెట్టిస్తారు. ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా, అరే ఇంకా అమ్మాయిలను చెడగొట్టే సమాజం తయారవుతుందా అని. సరే, నా జీవితం ఏదో, నా బిడ్డ జీవితం ఇట్లా అయింది, నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు. నాకు ఆశ కనబడతలేదు, ఎందుకంటే నాకు గుండెలు దండిపోయింది, నాకు ఆశ కనబడతలేదు నాకు. అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే, కనుకరం లేదు. మాకు ఇంటిల్లి బాధ పోయినాం, ఇంటిల్లి బాధ పోయి దండం పెట్టినాం, కాలు మొక్కేటట్టు చేసుకున్నాం. సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఒక 4 రోజులు రా, మా ఇంటికి రా, నీకున్న ఏం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పు, నీ సమస్యలు మేము తీరుస్తాం, తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావు చేసుకో అని కూడా చెప్పినాం. ఆయన రాను నేను అని ఉంటుంది. గౌరవనీయుల సిఐ సార్ కూడా పాపం ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు. సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర, ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు వస్తుండే. ఎంతో ఓపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడిచ్చినా కూడా కనికరం రాలే, అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు. వాడు దొంగ. నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి వస్తుందని నాకు నమ్మకం అట్లా అనిపిస్తుంది, ఆవేదన వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు. అందరు చెప్తారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు, ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు. లైవ్ లో కనబడాలి కదా, ఏం చేసినా చెప్పుడు మాటలు నడవయి, లైవ్ లో కనబడాలి.
సరే కాలమే నిర్ణయిస్తుంది కదా, చూస్తా, నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు. నాకంటూ ఉన్న స్థితిగా బతకాలి, నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే. కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది. ఇప్పుడు నా అమ్మాయి లేదు నాకు, నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి. తను మిమ్మల్ని చూసినప్పుడు కూడా లేదు, భయం లేదు, అస్సలే లేదు. నేను రాను, తండ్రి యొక్క ప్రేమ కూడా లేదు, నేను రాను అని అంటారు. ఎట్లా ఇక నేను నా ఆవేదన ఉండద్దు, ఇక ఏం చేయాలి నేను అప్పుడు? నా బాధ ఉండదా? అందరూ అంటారు ఇదేం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు, అదేం. మరి ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎవరికి చెప్పుకొని బాధపడాలి? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? ఇట్లా మాట్లాడతారు. నేను చేసుకోవద్దా అని అంటున్నా. నేను నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. అదే కదా నా బాధ. వాడు ఒక 4 రోజులు 4 సంవత్సరాలు అని మాట్లాడు, 4 సంవత్సరాలు తను మాట్లాడుతున్నవి. ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్ లో ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి. లేకపోతే 3 నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడతా అంటారు. ఏంది నీకు పిచ్చి పని అని ఎవరైనా కూడా 4 సంవత్సరాలు ఏమో చేసిరు కావచ్చు, ఏమో అయింది కావచ్చు, ఏదో ఊహలు అనుకుంటారా అని. ఈ ట్రాప్ కదా, ఇది అంతా ట్రాప్ అంటున్నాయి కదా. నేను 100% ట్రాప్ చేసింది అమ్మాయిని. ఇప్పుడు నేను ఏమైనా అంటే ఆమెను పిలుచుకొని అడగండి, మరి మేము 4 సంవత్సరాలు పేమెంట్ చేయాలంటే నువ్వు ఇక్కడ కర్నార్ హాస్టల్ అయినావు, ఆల్ఫోర్స్లో అయినావు అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను. వాళ్ళు రానిచ్చారా కాలేజీ వాళ్ళు నిన్ను, అతన్ని? మరి నేను వాళ్ళ మీద కేసు వేయాలా ఇట్లా రానిస్తారా అని? 4 సంవత్సరాలట అమ్మాయి, మరి నా దగ్గర అయితే లేదు, మీ హాస్టల్లోనే ఉన్నది, మరి వీడు వచ్చిండట, మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలా? ఇట్లా దొంగల ఒక వ్యవస్థను, సంస్థను నా బదనాం చేసినట్టు ఎట్లా చెప్తారు? ఇంకోటి, ఈ సమాజంలో కూడా ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ చేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాయి క్వశ్చన్. మైనర్ లవ్ చేసుకుంటారు, తప్పు కదా? ఆమె మైనర్ 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు 3 నెలలు ఆమె ఇప్పుడు వయసు. మైనర్ నువ్వు ట్రాప్ చేసి లవ్ చేసావు, తప్పు కదా? ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన 4 సంవత్సరాలు అంటే ఇదే సమాజం పోలేదు. ఇప్పుడు వెయ్యండి 4 సంవత్సరాలు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసినవు రాని, మైనర్ ఎట్లా ట్రాప్ చేసినవు రాని? మరి ఇది తప్పు కదా? మేజర్ అయింది, పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు, 4 సంవత్సరాలు అని చెప్తున్నారు. మరి మైనర్ కదా ఆమె? అప్పుడు మైనర్ ఎట్లా ట్రాప్ చేస్తున్నావు? ఇదే సమాజం, ఇదే వ్యవస్థ. మరి వాళ్ళని లోపడేరు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. ఇది నా ఆవేదన, అందుకే నేను ఆ రకంగా పెట్టుకున్నాను. నేను అంటే తను స్వయంగా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళింది, తను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి దీనికి మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే, మేము తల్లిదండ్రులకు అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మేము చూసుకున్నాము. 10 మందికి చెప్పుకొని తిరుగుతారు ఏంది ఇవి అని? ఎవరు చెప్పుకుంటున్నారు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అని ఊరుకుంటారు ఏంది? అది కాదు. అందుకే నాకు తండ్రి చనిపోయిండు అన్నట్టుగా నాకు అమ్మాయి చనిపోయింది. నాకు గుండెలు పలిగిపోయినాయి. ఇప్పటికి కూడా నా భవిష్యత్తు నాకు అనేది లేదు. నాకు ఒక వ్యాపారం పెట్టుకున్నా, వ్యాపారం కూడా ఇష్టం అనిపిస్తలేదు. నా కుటుంబము, ఎందుకంటే నా సొంటిది ఇంకా తల్లిదండ్రులు రాకూడదని నేను కోరుకుంటాను అంతే. ఇంకా వేరే అంటే తను ఎప్పుడు ఏం చెప్తుండేది మీకు? అదైతే ఇదైతే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, తన గోల్స్ కానీ ఏం చెప్తున్నాయి? లేదు, మంచి సిన్సియర్ తను, చాలా సిన్సియర్. ఎవరితోటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏ రకంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చదువుకుంటుంది. మా దగ్గర మెదిలినా కూడా చదువుకున్నట్టే మెదిలి, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం మెదిలలే, చదువుకున్నట్టే మెదిలి. కానీ ఫోన్లో వాడు ఎంత టార్చర్ పెట్టిండో తెలియదు. నేను కూడా చాటింగ్లో పెట్టినప్పుడు నేను ఒకసారి చూసాను, చాటింగ్లో బెదిరిస్తే ఆమె భయపడుతూ కదా చాటింగ్ మొత్తం డిలీట్ చేసి, అమ్మాయి జీవితం నేను చదువుతా మంచిగా ఉండదు అనుకొని నేను వద్దని అనుకొని డిలీట్ చేసి ఇప్పించి మారు అని చెప్పి నేను దైవం మీద ప్రమాణం చేయించుకొని చేసిన. మంచిగా మెదులుతా అంటే సంతోషపడ్డా నేను. కానీ ఇట్లా జరుగుతుందని ఇంకా నాకు తెలియదు. ఫోన్ ఎప్పుడు ఇప్పించారు తన మొబైల్? తన మొబైల్ ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజ్ పోయినా ఖచ్చితంగా మొబైల్ అవసరమే. ఇక అప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం కూడా కాలే, సంవత్సరం కూడా కాలే. ఈ మధ్యలో ట్రాప్ చేసినప్పుడు కూడా వేరే ఫోన్ నెంబర్ ఉంటే అటు నెంబర్ తీసేసిన, ఫోన్ తీసేసిన, కొత్త నెంబర్లు ఇచ్చిన. ఇక్కడ వాడకట్ల దొంగలు ఉన్నారు. వానికి ఈ మెసేజ్లు అందియడానికి, ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది, ఈ అమ్మాయి ఇప్పుడు పోతుంది. నేను అమ్మాయిని కూడా ఈ దొంగలు ఉన్నారని తెలిసి కూడా నేను జాగ్రత్తగా కాపాడడానికి కోసము నేను హైదరాబాద్కి తీసుకుపోతూ కాలేజీలో దించి నేను అత్తు. ఎవరన్నా అట్లా దించేస్తారా? అమ్మాయి పోతుందని ఇడిచిపెడతారు. నమ్మకం మీద ఏం కాదు, పోతుంది అమ్మాయి పోతుంది అని పంపిస్తారు.
నేనే పోయి తీస్తాను. ఒక్కొక్కసారి కార్లో తీసుకుపోయి దించొచ్చిన. హాస్టల్లో సెక్యూరిటీగా పోయినా నేను హాస్టల్ దాకా గేట్ ముందర లోపలికి పంపించి సప్పుడు ఎక్కడ చెట్టు నేను పొద్దున్న 4 గంటలకు వెళ్తే 12 గంటల 1 గంటల వరకు వచ్చేవాడిని. కొంత సెక్యూరిటీగా పోయినా నేను. వాడు ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత ట్రాప్ చేసిండు అమ్మాయిని. భయంతో పోయింది, ఏం వస్తువు తీసుకోకనే భయంతో పోయింది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తను ఏ వస్తువు తీసుకోక ఉన్న డ్రెస్ తోటి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఏ రకంగా అమ్మాయి మా మీద కొంచెం ప్రేమ ఉన్నది కదా, వాని భయంతో పోయింది. ఇప్పటికి కూడా మేము మాట్లాడుతున్నా నాకు లగమైంది అని అంటే అదే ఆ తాలిబొట్టు దండ లేకపోతే చెప్పిన పెద్ద మనుషులతో కన్విన్స్ అయ్యి చదువైనాక ఆలోచిస్తావాటే సరే అన్నట్టుండే. అలా దండలు ఉన్నాయి. వాడు వెనకకెళ్ళి ఇట్లా కళ్ళతోటి మెదిలిస్తా అంటాడు, ఇట్లా అనుకుంటా మెదిలిస్తా అంటాడు వాడు పోలీస్ స్టేషన్లో. భయపడదా అమ్మాయి? ఆ రకంగా భయపడిస్తే ఎట్లా ఇక? అది ఆవేదన. అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేసి తీసుకపోతే ఆ ఆవేదనతోటే పెట్టుకున్నది తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడేనా మొత్తం చదువుకుంది? మొత్తం ఇక్కడ ఎవరు? సిరిసిల్ల అమ్మాయి. సిరిసిల్లానే పుట్టిన కాదు, సిరిసిల్లానే. 18 సంవత్సరాలు సిరిసిల్లానే. ఇప్పుడు కాలేజీ పోయి సంవత్సరం అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, కరీంనగర్లో 2 సంవత్సరాలు. సో ఫ్యామిలీ విషయానికి వస్తే వెల్ సెటిల్ అయినా మొత్తం? ఎవరు? మీరు. మాకేమున్నది, వెల్ సెటిల్ ఎక్కువ ఉన్నాము మేము. కష్టపడి కష్టజీవులం మేము. కష్టజీవిని కాబట్టి నా జీవితం పిల్లలకు రావద్దని నేను కోరుకొని ఉన్నత చదువులు చదివేయడానికి కష్టపడుతున్నా నేను. నా జీవితం పిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నా. అది వాడు ట్రాప్ చేసిండు. ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తే నా జీవితం కూడా సుఖపడతా అని అనుకున్నాడు అంతే. కానీ నీ జీవితం సుఖపడతాడు పడు, నువ్వు ఒక ఉన్నత స్థితికి రా, అమ్మాయిని ట్రై తీసుకొని పో, సంతోషమే, అభ్యంతరం ఏమున్నది. నువ్వు ఉన్నత స్థితికి సంపాదించే చూపెట్టు, నువ్వు ఒక 10 మందికి పెద్ద మనుషులు ఉన్నారు ఊళ్ళే, చూపెట్టు. ఇగో నా స్థితికి ఇది, నేను అమ్మాయిని సాదుకునే స్థితిలో ఉన్నా, మీరు తన తల్లిదండ్రులతో మాట్లాడండి, నాకు అమ్మాయి ఇష్టం ఉంది అని చెప్పు. వాళ్ళు మాట్లాడి నన్ను కన్వే చేస్తారు కదా పెద్ద మనుషులు. ఏ టెన్షన్ పడకు, మేము అమ్మాయికి సెక్యూరిటీ ఉంటామని చేస్తారు కదా పెద్ద మనుషులు. అది చేయాలి. ఈ దొంగలాగా ఎత్తుకపోయి దండలు మార్చి పోలీస్ స్టేషన్లో పోయి ఈ లగ్గం చేసుకున్నాడు ఒప్పుకుంటారా? ఇదే వ్యవస్థ. ఈ వాడకాడు దొంగలు ఇట్లా వాడేంబడి వానికి సపోర్ట్ చేసుడు. అందరూ బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఎక్కువ రోజులు బతకది. నాకు తెలిసిన వాటికి అక్కడ జీవితం అమ్మాయి మంచిగా అనిపించదు, మానసిక వేదనలు ఉంటది. మంచిగా ఉండాలనే కోరుకుంటాను నేను, చెడు కోరుకోను నేను. అమ్మాయి జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ నా ఆవేదనతో అయినా కానీ వాడు మంచిగా చదవాలి, అమ్మాయిని వాడు మంచిగా చదివియాలి, మంచిగా ఉన్నత చదువుకొని వాడు ఆమె చదువుకొని రేపు ఇప్పుడు 4 ఏళ్ళు లవ్ చేసినాడు, ఇంకా 4 ఏళ్ళు అయినాక వాడు నాకంటే ఎక్కువ ఉన్నత స్థితి కుటుంబం చూపెట్టని అప్పుడు నేను సంతోషపడతా. అప్పుడు సరే నేనే ఓకే అని అంట. అది నాకు చూపెట్టమని. ఇగో మీ మీడియా ముందు ముఖంగా చెప్తున్నా నేను. 4 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఉన్నత స్థితి, నేను ఇచ్చిన ఉన్నత స్థితి కంటే ఎక్కువ ఇచ్చి వాడు అంత ఉన్నత స్థితి సంపాదించి చూపెట్టమని. మా వాడకట్టు ఉన్న పెద్ద వరుసల ముందర తీసుకురమ్మని నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఇంటికి రాణిస్తావు? అప్పుడు రాణిస్తా. అది చూపెట్టమని. ఒకవేళ అమ్మాయి మళ్ళీ మీ దగ్గరకు వస్తే తిరిగి ఇప్పుడు వచ్చిన ప్రమాణం నేను నా ఇంట్లోకి ఎట్లా పోయిందో గట్ల అయితే నేను తీసుకుంటా. కానీ నాకు తాళి కట్టుకొని ఒక అమ్మాయి వస్తే నా అమ్మాయి చనిపోయిందని నేను ఆవేదనలో ఉన్నా. నేను నా ఇంట్లోకి ఎట్లా పోయిన అమ్మాయికి అట్లా వస్తే నేను అమ్మాయిని చదివించుకొని కాపాడుకుంటా. నేను నాకు అమ్మాయి నా అమ్మాయి నాకు అట్లా రావాలి. వస్తే తీసుకుంటా. నీ ఏదో వేషం వేసుకొని గాజులు తాళీలు బట్టలు పెట్టెలు అవి పెట్టుకుంటా. నాకు ఒకరింటి అమ్మాయి నేను ఎట్లా తీసుకుంటా? నేను ఒకరింటి అమ్మాయి నా అమ్మాయి ఎట్లా అవుతుంది? నా ఇంట్లోకి వెళ్ళి పోయిన అమ్మాయి నా ఇంట్లోకి ఎట్లా పోయిందో అట్లా వచ్చినప్పుడు నా అమ్మాయి అవుతుంది. అంటే కన్న కూతురే కదా. అవును. అయితే ఇప్పుడు ఏమన్నారు స్టేషన్లో? ఆమె మేజర్ అయింది అని అన్నారు, ఆమె జీవితం ఆమెకు అన్నారు. ఓ నా కన్న కూతురు ఎక్కడిది చెప్పారు నాకు? మరి నేను మాట్లాడినప్పుడు తండ్రి అని మరి నేను అడిగినప్పుడు రావా నువ్వు నాతోటి? నేను తండ్రినే అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు రావా? నీ ఇష్టం వచ్చిపోతే నువ్వు అది కన్న కూతురు అవుతుందా? నీ ఇష్టం ఉన్నట్టు వచ్చిపోతావు ఏంది? మేజర్ అయితే మేము యాక్సెప్ట్ చేయాలా? అవసరం లేదు, నా కూతురు చనిపోయింది అందుకే అని చెప్పి పెట్టుకున్నా నేను. అంటే ఈ సమాజంలో మనము చాలానే చూస్తున్నాం లవ్ మ్యారేజ్లు కానీ. సో ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అంటే ఒక తండ్రి పడే ఆవేదన కూడా ఆ వెళ్ళే సమయంలో కూడా ఆ కూతురు కానీ లేకుంటే వెళ్ళే వ్యక్తికి కానీ కూడా గమనించలేకపోతుండే. ఎందుకంటే వాళ్ళు మొత్తం ప్రేమ మత్తులో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు స్వయంగా మీ కూతురు వెళ్ళిపోయిన ఆ సిచ్యువేషన్ లో బాధలో మీరు ఉన్నారు కాబట్టి, ఒక కన్న తండ్రిగా మీరు ఆ బాధ అనుభవిస్తున్నారు కాబట్టి, సో సొసైటీలో చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే నేను చెప్తున్నా, తల్లిదండ్రులకు తెలియదు, సమాజానికి తెలియదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తున్నా మాట్లాడుతున్నా అమ్మాయి విశ్లేషణ చేసుకోవాలి జాగ్రత్తగా. తల్లిదండ్రులకు చెప్పాలి, తన స్నేహితులకు చెప్పాలి,
బంధువులకు చెప్పాలి ఇట్లా అబ్బాయి ఉన్నాడు మరి ఇది మంచిదని ఎంక్వైరీ చేయించుకోవాలి. అప్పుడు నువ్వు రేపు అది నేను అంటే లేకపోతే అది ఆకు మీద ముళ్ళు పడితే ఎవరి జీవితం ఖరాబ్ అవుతుంది, ఆకు ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నా అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది కాబట్టి అట్లాంటి ఆలోచన దాంతో ఎవరు తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి ఫస్ట్ విశ్లేషణ అమ్మాయి చేసుకో. అమ్మాయి చేసుకోవాలి అంటే ఎట్లా, మెచ్యూరిటీ మైండ్ 21 సంవత్సరాలు దాటాలి. ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్ ప్రకారం 13 సంవత్సరాలకే పెద్ద మనుషులు అవుతారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది స్థితిగతులు. ఇగో ఈ అయినాక 10వ తరగతి స్కూల్లో ముందట ఈ ట్రాప్ గాలు ఉంటారు. ఇక్కడ నువ్వు మంచిగున్నావు అమ్మాయి అంటే ఆమె మంచిగా అందంగా ఉన్నా నేను మంచిగా ఉన్నానని చెప్పి ఈ రకంగా మాయలో పడిపోతారు. ఈ మాయ ఏం చేస్తుంది, ఈ రకంగా చేస్తుంది. వాడు అర్ధరాత్రి ఆగి ఏం ఫోన్ మాట్లాడతారో ఏం చేస్తారో అమ్మాయి వాళ్ళ ఆలోచన ఆకర్షణలు. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం యాప్లు జరుగుతాయో ఏ రకంగా జరుగుతాయో ఆ భయంకు ఏం చేస్తారు అమ్మాయిలు, ఇట్లా లగ్గం చేసుకుంటాను పోతారు. తర్వాత జీవితం ఎవరికి నష్టం, వాళ్ళకే నష్టం. సో అనవసరంగా ఫోన్ కొనిపించానని చెప్పి ఒక బాధ ఉందా మీలో? ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వచ్చింది, దానికి ఫోన్ తోటే. ఇప్పుడు అక్కడ కాలేజీలో ఫోన్ అవసరమే అని అన్నారు, కొనిచ్చిన. ఇప్పుడు వాడకంలో అమ్మాయిదే తప్పు కదా, వాడకంలో అమ్మాయిదే తప్పు. ఇక నేను చెప్పుకుంటున్నా, నా అమ్మాయి నన్ను గుండెల మీద చనిపోయింది అదే చెప్పుకుంటున్నాను నేను. ఒక దొంగ ట్రాప్ చేయడం వల్ల నా అమ్మాయి నా గుండెల మీద చనిపోయింది కాబట్టి నా అమ్మాయి చనిపోయింది అంటు ఫోన్ కొనియడం తప్పని ఎట్లా అంటే నేను అక్కడ అవసరం సిచ్యువేషన్ కాబట్టి కొనిపించారు అంతే, అవసరం. సో అది మిస్యూజ్ అయిపోయింది, మిస్యూజ్ చేసుకున్నది. నా అమ్మాయి గుండెల మీద చనిపోయింది నన్ను. ఫోన్లు వాడే ఎంతమంది అమ్మాయిలు బంగారు భవిష్యత్తుగా కోరుకుంటలేరు, చేసుకుంటలేరా? అందరికి ఇట్లనే ఉన్నారా సమాజంలో? కొందరే ఈ ట్రాప్ చేసే వాళ్ళ మోసపోతారు కొందరు, అదొక 2-3%. ఇట్లాంటి ట్రాప్ చేసి మోసపోవద్దని అమ్మాయిలకు నేను చెప్తున్నా, తల్లిదండ్రులు గోసపెట్టద్దని చెప్తున్నాను. ఇది నేను ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు కోరుకోరు ఇట్లా, కానీ నాకు మానసిక వేదనతోటి నాకు చెప్తున్నా. నా తల్లిదండ్రులు నన్ను విశ్వసిస్తలేరు, నా కుటుంబ సభ్యులు, నాకు బంధువులు ఇది నువ్వు చేసింది తప్పు అని అంటారు. కానీ నేను కన్నా కదా అమ్మాయి, నా బాధ నాకు తెలుస్తుంది కదా. సమాజంలో వాళ్ళు అంటారు ఇట్లా చేయడం తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని, ఇది మంచి లక్ష్యం కాదని చెప్తున్నా కూడా నా ఆవేదన నాకు ఆగుతలేదు. మరి నేనే ఆత్మహత్య చేసుకుంటా, సమాజం ఒప్పుకుంటుందా? నాకు అట్లా బాధ ఉన్నది. ఇప్పుడు నాకు నా విలువలు తీసేసిన అమ్మాయి, నేను ఎందుకు విలువలు లేనప్పుడు ఎందుకు నాకు విలువలు? నేను చనిపోతే అయిపోతుంది కదా, ఎవరి కోసం నా జీవితం? మరి నేనే ఆ రకంగా చేసుకుంటా సంతోషమా ఈ సమాజానికి? నేను అందుకే నా బాధను వెలుగక్కుకుంటున్నా నేను. ఇంకా వేరే ఉద్దేశం నాకు ఏ ఉద్దేశం లేదు, నా బాధనే వెలుగక్కుకుంటున్నాను. అమ్మాయి జీవితం ఖరాబ్ అయ్యా అని చెప్పి బాధతోటి నా వెలుగక్కుకుంటున్నాను. ఓకే, సో సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏ మెసేజ్ ఇస్తామండి? ఇప్పుడు ఇంత వివరణగా అయినాక నేను చెప్పేది ఏముంటుంది? మీరే అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకో. సమాజంలో ఏమున్నది? తెలియ అమ్మాయిలు కొంతమంది మోసగాళ్ళ చేతుల ట్రాప్ లో పడి జీవితాలు నాశనం చేసుకొని, తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేసి మీరు ఏం సాధిస్తారు? మీరు ఏం కోరుకుంటారు? మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు అదే నేను కోరుతున్నా. మంచిగా బతకండి, మంచిగా ఉండండి. ఏదున్నా కూడా తల్లిదండ్రులకు చెప్పండి. మీకు ఏమైనా లోటుపాటు జరిగినా, నష్టాలు జరిగినా తల్లిదండ్రులకు చెప్పండి, మేము తీర్చుకోండి. తల్లిదండ్రులకు ఎప్పటికీ రక్షగానే ఉంటారు వాళ్ళు. దొంగల ట్రాప్లో పడకండి దయచేసి, తల్లిదండ్రులు బాధ పెట్టకండి. ఇంతే నేను కోరుకున్నాను.